వికాసమే మా ధ్యేయమని పేర్కొన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమురుగోముల గ్రామంలో భారతరత్న రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని నెమురుగోముల గ్రామంలో ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ చూపించిన మార్గం దేశ ప్రజలకు ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తుందని తెలియజేశారు. సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజల దళిత బడుగు బలహీన వర్గాల మరి వారందరి దేవుడుగా భావించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈరోజు ప్రతిష్ట చేసుకోవడం ఇక్కడ నెమరుగాంలో చాలా సంతోషం. ఈ విగ్రహం పెట్టిన గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి ఇక్కడ పాల్పంచుకుంటున్న పెద్దలందరికీ ముఖ్యంగా గ్రామ సంతోషం. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం. మొదటిగా జగజ్జీవన్ రామ్ గారి జయంతి వస్తుంది. ఆ తర్వాత మన 11వ తారీఖు నాడు పూలే జయంతి వచ్చింది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి అంటే ఈ మాసం అంతా కూడా మహనీయుల మాసాలే ఉంటాయి. మహనీయుల మాసం, మహనీయుల జయంతి ఉంటుంది కాబట్టి ఆ మహనీయులను మరి గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆశయ సాధనకు వాళ్ళు మనకు చేసిన మేలు గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు గొప్పగా జరుపుకుంటాం. మరి ఈ సందర్భంగా మనమందరం కూడా ఈ యొక్క జయంతులు జరుపుకోవడానికే పరిమితం కాకుండా వారు చెప్పిన ఆ రోజు అన్నగదొక్కబడ్డప్పుడు కూడా ఎదురొడ్డి చదువుకోవడానికి కూడా ఇబ్బంది కలిగితే చదువుకొని కష్టపడి చదివి బయట దేశాలకు వెళ్ళి లండన్ ఇట్లా వెళ్ళి బ్యారిస్టర్ చదువుకొని మళ్ళా దేశానికి తిరిగి వచ్చి దేశానికి మేలు చేస్తా అని చెప్పి దేశంలో ముఖ్య నాయకుడిగా ఉండి మరి గాంధీ మహాత్మునితో ఆయన సూచనల మేరకు మరి మనకు రాజ్యాంగాన్ని అంటే ఒక గొప్ప రాజ్యాంగం, ప్రపంచ దేశాల కల్లా అతిపెద్ద రాజ్యాంగం మన భారతదేశానికి ఉంది. అట్లాంటి రాజ్యాంగం రచించిన మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రాజ్యాంగం ద్వారా మనందరికీ మేలు చేసే కార్యక్రమం చేసింది. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు ఈ దేశం ఉంది, ఒక శాంతోషంతో ఉన్నది. అందరం కలిసిమెలిసి ఉంటూ ఒక సమానత్వ దిశగా, ఒక న్యాయ వ్యవస్థ కానీ, ఒక సమానత్వం కానీ, అన్ని వర్గాలు తలెత్తుకొని తిరిగేలాగా, అన్ని వర్గాలకు అవకాశాలు వచ్చే విధంగా రాజకీయంగా కానీ ఓ సర్పంచ్ కావాలంటే, ఓ ఎంపీటీసీ కావాలంటే, ఎంపీపీ కావాలంటే, జెడ్పీటీసీ కావాలంటే కూడా మరి ఈరోజు అనేక అంశాలల్లో అట్లనే ఉద్యోగాలు కానీ, అట్లనే ఉద్యోగాలలో రిజర్వేషన్ అవుతుంది, చదువులలో రిజర్వేషన్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకు ఆ రిజర్వేషన్ ఇచ్చిన రిజర్వేషన్ల వల్లనే ఈరోజు మనం అందరం కూడా ఒక స్థాయికి వచ్చిన, ఒక సమాన స్థాయికి ఈరోజు దేశం ముందుకు పోతుంది. ఇంకా చేయాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మరి ఈరోజు సరే ఆ రిజర్వేషన్లు అవన్నీ కూడా జరుగుతున్నాయి, కానీ ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సరే ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ, ఒక ఏళ్ళ నుంచి వర్గీకరణ ఉండే, సరే కొంత మాకు అన్యాయం అవుతుంది, ఒకరికే మేలవుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఆ వర్గీకరణ చేసి కూడా మరి మాదిగ సోదరులు మేలు జరిగే కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇంకెవ్వరు చేయలే, ఓన్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుబడి చేసి సుప్రీంకోర్టులో కూడా కొట్లాడటానికి న్యాయ కోవిధులను కూడా పెట్టి త్వరగా నిర్ణయం రావడానికి, ఆ నిర్ణయం వస్తుంది మొదటి ప్రకటించింది ఓన్లీ తెలంగాణ రాష్ట్రం. సో అది మనం చేస్తున్నాం. సో ఆయన ఆశయ సాధనకు మరి ఈరోజు వర్గీకరణతో మేలు జరుగుతుంది. ఇదే కాకుండా అదిగా సోదరులు మీరు
ఆ రిజర్వేషన్ రాజ్యాంగం ఇచ్చిన ఫలాలను పూర్తిగా పొందలేని పరిస్థితిలో ఉన్నారు. మనకు హక్కులు ఉన్నాయి, మనకు అన్ని వసతులు ఉన్నాయి, కానీ అందరం బాగుపడుతున్నాం అంటే మనం ఇంకా కొంచెం వెనకబడి ఉన్నాం. అది ముందుకు రావాల్సిన అవసరం కూడా మీకున్నది. మీరందరూ కష్టపడి ముందుకు రావాలి. అంటే ఒక ఎక్కువ అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే మా నాయక్ సోదరులు అయితే జర మంచిగానే జర ఆర్థికంగా ఎదుగుతున్నారు. మా రామనాయక్ ఉన్నట్టు సురేష్ ఉన్నాడు. సో కొంచెం గట్టిగానే అవుతున్నారు. భూములు వ్యవసాయం మంచిగా పెట్టుకుంటారు. పర్వాలేదు, వాళ్ళు ఎదగాలి. కానీ మా మాదిగ సోదరులు ఇంకా బాగా బాగుపడాలి, ముందుకు రావాలి. ధైర్యంగా ముందుకు వస్తే మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు రావాలి మరి అని కోరుతూ, మరి భువనగిరిలో లేట్ అయితే ఆడ మా సోదరులందరూ ఉంటారు. కోప్పడు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.